వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ప్రస్తుతం మన దగ్గర ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. విజ్ఞాన్ గారు, అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళ బంగారం అనేది పోయింది అనే ఒక వార్త అనేది నేను వినడం జరిగింది. ఇందులో ఎంతవరకు వస్తుందని అంటారు? నేను చూశాను. మీకు కూడా సోషల్ మీడియాలో అంబటి గోల్డ్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకేనా? వాట్ హ్యాపెండ్, న్యూస్ సోర్స్ ప్రకారంగా నిన్న అంబటి గారి ఇంటికి జగన్ గారు పరామర్శకు వెళ్ళాడు. సో భారీగా కార్యకర్తలు లోపలికి వచ్చారు. అంటే అది వాళ్ళు కార్యకర్తలా లేకపోతే ఇంకెవరా ఏంటని మనకు తెలియదు. సో న్యూస్ సోర్స్ ప్రకారంగా ఏంటంటే ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి సామాన్లన్నీ పోయాయి అని ఒక న్యూస్ వచ్చింది. దీని గురించి మాట్లాడుకుంటే నిజంగా అక్కడ జరిగిందా లేదా మనకు తెలియదు. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నేను కొన్ని చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. ఏది మైక్ పగలగొట్టిన అవును, అది ఉంది కదా, చూసా ఇన్సిడెంట్ తెలుసా? మోహన్ బాబు గారి ఇల్లు, వాళ్ళ అబ్బాయి ఏమో తలుపులు దంతున్నాడు ఎవరినో తీసుకొచ్చి. నీ దగ్గర వెనకాల కొంతమంది బౌన్సర్స్ ఉన్నారు. వాళ్ళు నువ్వు పెట్టుకున్న బౌన్సర్స్ ఆ రోజు మందం 1000-2000 ఇస్తే వస్తారు. వాళ్ళతో పాటు కూడా ఇంకొంతమంది వస్తారు జనాలు. తలుపులు తన్నుకొని తెరిచారు. ఒక్కసారిగా మంద లోపలికి వచ్చింది. మీడియా వచ్చింది, మంద లోపలికి వచ్చింది. ఎవరు మీడియా, ఎవరు బౌన్సర్, ఎవరు నీ తరఫునోడు, ఎవడు దొంగ ఎలా తెలుస్తుంది? పెద్దనేమో షాకు, ఏం జరుగుతుంది, అరే నా కొడుకు ఏంటి ఇలా చేశాడు, అవునా? పైనేమో ఆడవాళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగే ఇన్సిడెంట్ని, ఈ గొడవని మీడియా ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటే ఎవడో ఒకడు పైకెక్కి ఏదో ఒకటి పట్టుకెళ్ళొచ్చుగా. సేమ్ అదే ఇన్సిడెంట్ ఇప్పుడు అంబటి గారి దగ్గర మనం మళ్ళీ మాట్లాడుకుంటే, ఇల్లు ధ్వంసం చేశారు, తొట్టిలు గిట్టిలని పగలగొట్టి. ఇక్కడ అంబటి అని కాదు, ఎవరున్నా సరే నేను ఇదే చెప్తున్నా. ఆ తొట్టిలు పగలగొట్టి ఇవన్నీ చేసినప్పుడు జగన్ గారు వస్తున్నారంట అని తెలిసింది. ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు సేమ్ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నాను చూడు. నీ పార్టీ కార్యకర్తలను తీసుకొస్తాను. రాజకీయ నాయకులు చేసే పొరపాట్లు, తప్పులు ఏంటంటే వాళ్ళతో పాటు 100, 200, 500, 1000 రూపాయలు ఇచ్చి జనాలను పట్టుకొస్తారా? అవును, రోజువారీ వేజెస్ తీసుకునే జనాలు, వేజెస్ వస్తారు. వీళ్ళకి ఏంటి, ఏం పని పాటలేనో లేక ఇక్కడ తిరిగేది. అంటే వీళ్ళు వెనకాల తిరిగితే ఓ బిర్యానీ, ఇంతమందు, 500 వస్తాయని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. లేదు అంటే కష్టపడి పని చేసుకుంటారు. కష్టపడి పని చేసుకునేవాడు పొద్దున్న 5 గంటలకు లేచి అడ్డా మీద నిలబడి ట్రాక్టర్లో ఏవో ఎక్కి చూస్తావుగా రోజు పొద్దున్న ఎంతమంది ఉంటారు స్టాచ్యూస్ దగ్గర. మనం బస్ స్టాండ్ చూస్తా ఎంతమంది ఉంటారా? టిఫిన్ బాక్సులు కట్టుకొచ్చి వాళ్ళు వెళ్తారు కష్టపడి పని చేసేవాళ్ళు. బాయ్ ఎవరన్నా పిలిస్తే బాగుండు, 500 ఇస్తే బాగుండు, 600 ఇస్తే బాగుండు, రాత్రికి తాగి పడుకున్నామా చాలానే చిల్లర వేదవాళ్ళు కొంతమంది ఉంటారా? అట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులకు దొరుకుతారు. ఓకే, పదండి అంటే ఏం పని అంటే ఏం లేదు, జెండా పట్టుకుని అటు తిరిగేసి ఓ 3 గంటలు తిరగండి, ఇంత ఇస్తాం. వాడికి ఆ రోజు గడిస్తే చాలు కదా. అట్లాంటి వాళ్ళకి నువ్వు లోపలికి తీసుకొచ్చావు, ఒక పెద్ద బంగ్లాకి తీసుకొచ్చావు. ఆలోచనలు రావమ్మా, ఏదో ఒకటి లెక్క పెడతాం, ఏదో చిన్న ఇట్లా పట్టుకుంటే చాలు, దాన్ని బయటికి తీసుకెళ్తే 1000 రూపాయలు వస్తాయంటే వాడు కకృతి పడతారుగా. మీరు అవి ఆలోచిస్తారా? ఆలోచించరు. ఒక హడావిడి నడుస్తూ ఉంటుంది. మీరు చెప్పే ఏంటి, జై జగన్ అనండి. జగనే కాదు, ఎవరైనా సరే జై అనండి, జెండా పట్టుకోండి. పోలీసులు వచ్చి తోస్తూ ఉంటే వాళ్ళని మీరు దొయ్యండి, చొచ్చుకుపోండి, మొత్తం మనోళ్ళే ఉండాలి, న్యాయం జరగాలనండి. ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకు అన్ని డబ్బులు ఇస్తాడు మేము, అవునా? ఈ పర్ఫార్మెన్స్ బదులు వాడు ఇక్కడ అరిచి జైగొట్టి అటు ఇటు తోసుకునే బదులు ఫ్రీగా అక్కడి నుంచి ఇటో రౌండ్ వేసాను అనుకో, ఈ జేబులో ఏదో ఒకటి నిండుదు. అవును, ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళు, ఉండరా? ఉంటారు, రోజు జరుగుతూనే ఉన్నాయి కదమ్మా దొంగతనాలు అవి ఇవి. అంతెందుకు, టూలెట్ బోర్డులోనే బతకనివ్వట్లేదు తెలుసా? టూలెట్ బోర్డు ఉంటే ఏమండి టూలెట్ రాస్తుంది అని అడుగుతున్నారు. రా బాబు దా చూపిస్తా, పై పోర్షన్ రా. రెంట్ ఎంత? వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటి, ఫ్యామిలీయా బ్యాచిలరా? మీరు ఎవరికి ఇస్తారు ఫస్ట్ చెప్పండి. మన ఫ్యామిలీ, సింపుల్గా ఫ్యామిలీ. ఇప్పుడు నేను చూస్తాం, ఆవిడ వస్తుంది రేపు ట్రాక్టర్ వేసుకొని, పైకి వెళ్ళిన తర్వాత రెంట్ ఏమైనా తగ్గుద్దా ఆంటీ అని అడుగుతారు. సార్ లేరమ్మా, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతారు. నీకు తెలియక ఇంట్లో ఎవరు లేరని చెప్పేసావు, అవునా? పైకి వెళ్ళాక ఆ బాత్రూమ్లు బాగున్నాయా అంటే దా చూపిస్తా అంటే లోపల దోసి తలిపేసేస్తాడు. కింద ఎవరు లేరని తెలుసు కదా, మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని వెళ్ళిపోతాడు. బాబా,
ఇట్లా జరుగుతున్నాయి దొంగతనాలు. అండ్ నెక్స్ట్ ఇదేంటి కింద అపార్ట్మెంట్లో పేర్లు రాస్తున్నారు. అవును. 101 దాసరి విజ్ఞాన్, 102 నిహాల్ అని మనం పేరు అవును. రాసుకుంటున్నామా. అవును. దొంగలు చూస్తున్నారు అన్నమాట. చూసి ఒక 10 రూపాయల కవర్ కొని స్టేషనరీ షాప్లో ఏదో పాత న్యూస్ పేపర్ అందులో పెట్టి 101 దాసరి విజ్ఞాన్ అని రాసేస్తున్నాడు. వాచ్మెన్ దగ్గరకు వస్తాడు. 101 ఎవరికి వచ్చింది? విజ్ఞాన్ గారికి. వాచ్మెన్ తెలుసు 101లో విజ్ఞాన్ ఉంటాడని. ఒకవేళ ఓనర్ ఎవరికైనా రెంట్కి ఇచ్చారనుకో, అక్కడ ఎవరో రెంట్కుంటున్నారు బాబు, ఓనర్స్ వాళ్ళు కాదు అని తెలిసి వాడు అపార్ట్మెంట్ వదిలేసి వేరే అపార్ట్మెంట్కి వెళ్తాడు. సేఫ్. లేదు దాసరి విజ్ఞానే ఉన్నాడు అక్కడ, ఓకేనా, వెళ్ళాం. మనం ఇంట్లో ఎవరో లేడీస్ ఎవరో ఉంటారు. అమ్మ ఉత్తరం వచ్చింది, మీరు సంతకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి అనే లోపల లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకు 101? దిగడానికి పరిగెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్ చూస్ చేస్తున్నారు. కింద కూడా రెడీగా ఉంటారు అడిగి సపోర్ట్ ఉంటారు. ఎందుకుంటారు? గబగబా వస్తారు, బండి వేసుకొని వెళ్ళిపోవడం. అదే ఇట్లా జరుగుతున్నాయి. దొంగలు కూడా మితిమీరిపోయారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకి చాలా ఈజీ వరకు తెలుసా, పెద్ద బంగ్లా దగ్గరికి జనాలు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఒక ఆయన ఇట్లా వస్తున్నాడు, అవునా, పైగా వాళ్ళే పిలుస్తున్నారు, రారా నువ్వు కూడా మా వెనకాల ఉండి ఇట్లా అన్నావు అనుకో, నీకు 1000 రూపాయలు ఇస్తాను. దొరికింది ఆసరా. ఎవరు పిలిచారంటే మా అన్న తీసుకొచ్చాడు మనోడే పంపు లోపలికి. వాడు ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నిజంగా జరిగిందా లేదా పక్కన పెడతాం. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత నిజంగా మా కజిన్, సో వాళ్ళ ఇంటి పెద్ద ఇలాగే ఒక పెద్ద స్పేస్ అనేది దాని వెనక్కి వెళ్ళింది. ఒక స్టేట్ ఎలక్షన్ అప్పుడు ఒక ఎంపీ రావడం జరిగింది. అదే దేవినేని అవినాష్ వచ్చాడు అప్పుడు. ఓకే 2014 ఎలక్షన్స్ అప్పుడు దేవినేని అవినాష్ సంథింగ్ వాళ్ళు వచ్చారు. దేవినేని అవినాష్ వచ్చాడు. సో ఆ కాంగ్రెస్ తరఫున వస్తే వాళ్ళ కార్యకర్తలంతా అక్కడ సెల్కాన్ ఫోన్స్ ఉంటాయి అప్పుడప్పుడు, కీప్యాడ్స్. సో అక్కడ ఫోన్ పెట్టారు, తీసుకెళ్ళి. సంతోషం అయిందా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన కుటుంబీకులందరూ ఎక్కడ ఉంటారు? ఇంటికి అది మెహమాన్ వచ్చాడు, ఇంటికి జగన్ అన్న వచ్చాడు అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి ఆయన కలవాలి. సార్ నేను పెద్ద కూతురు, చిన్న కూతురు, మావోడు, మావిడ, అవును, వీళ్ళ అటెన్షన్ అంతా ఈయన దగ్గరికి వస్తారు. ఆయన అంతేనా? వెనకాల నా కొంపా కొల్లేరు మొత్తం వదిలేసి నేను ఇక్కడికి వచ్చా. ఇనప్పెట్టు ఎక్కడుందో తెలియదు, ఏది ఎక్కడుందో తెలియదు. పనోళ్ళు గిన్నోళ్ళు కూడా అందరు అక్కడికే వస్తారు. సార్ వచ్చాడు అంటే నాకు అదే గుర్తొచ్చింది నిజంగా. అటెన్షన్ ఆ ఫోన్ ఎక్కడ పెట్టా మర్చిపోయారు వాళ్ళు. యాక్చువల్లీ నువ్వు ఇంకా ఫోన్ దగ్గరే ఆగిపోయావమ్మా. ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి కదా. మాజీ మంత్రి అంటే మంచిగానే ఉంటాయి. రాజకీయ నాయకుల ఇళ్ళల్లో అంటే ఇదే గొడవ. సినీ ప్రముఖుల ఇళ్ళకి రానివ్వరు కాబట్టి ఇట్స్ ఓకే, ఇదే గొడవ. ఇట్లా ఇప్పుడు అక్కడ 70 తులాల బంగారము, నెక్స్ట్ ఎంతో వెండి పోయిందంట. ఇంకా చాలామంది ఇళ్ళలో ఎన్నెన్ని పోతాయి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులే గుర్తుపెట్టుకోవాలి. వై? బికాజ్ వాళ్ళే డైలీ వేజెస్ పిల్లల్ని తెచ్చుకుంటారు. రెగ్యులర్గా తిరిగే వాళ్ళంటే ఓకే. ఇప్పుడు అదే సినిమా అభిమానులు అనుకో, అందరు వాళ్ళ ఫ్యాన్స్ గ్రూపులలో ఉంటారు కాబట్టి తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరగవు. రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళింట్లోనే ఎక్కడెక్కడ లేని వస్తువులన్నీ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది పెడతా ఉంటారు. ఓకే, అట్లా. సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.